నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల రాజులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది. అలాగే అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఏదైతే ఉందో దాదాపు ఖరారైందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారనమాట. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అమెరికాకు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఒక విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఇరాన్తో కుదుర్చుకోబోయే ఒప్పందం ఏదైతే ఉందో దాని గురించి మాకు ముందుగానే తెలియాలి, ఆ తర్వాత మాత్రమే దానికి అమెరికా ఆమోదం తెలపాలని చెప్పి ఒక షరతు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే అమెరికా దేశ ప్రయోజనాల కోసం ఆ యొక్క శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఇక్కడ ఉన్న గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి. అలాగే అధ్యక్షుడు ట్రంప్ కూడా మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఒప్పందం గురించి చర్చిస్తూ ఉన్నారన్నమాట. ఇరాన్తో డీలు దాదాపుగా ఖరారైందని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. అలాగే సౌదీ అరేబియా, ఖతారు, కువైట్, యుఏఈ, పాక్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్, బెహ్రాన్ దేశాల నేతలతో అవగాహన ఒప్పందం పైన చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. తుది అంశాలు వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని కూడా తిరిగి తెరుస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ పిఎం బెంజమిన్ నెతన్యాహుతో సపరేటుగా మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలను ఒప్పించడం పూర్తిగా సులభమైందని చెప్పేసి ఇక ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడి తుది ఆమోదం కోసం అయితే ఈ యొక్క శాంతి ఒప్పందం వెళుతుందని చెప్పేసి ప్రస్తుతానికి ఇజ్రాయిల్ మనం చూసుకుంటే కానీ ఇరాన్ పైన దాడులు చేస్తే దిగి వస్తుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడితో మాట్లాడుతూ ఉన్నాడనమాట. శాంతి ఒప్పందం దిశగా వెళ్లాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా అయితే ఇజ్రాయిల్ను కోరుతూ ఉన్నాయి. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.